హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ చిలకడ దుంపతో బొబ్బట్లు. చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే నార్మల్ బొబ్బట్లు కన్నా కూడా చాలా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఎప్పుడన్నా మనం స్వీట్ పొటాటోస్ తెచ్చుకుంటే ఎప్పుడు అదే పాకం చేసుకుని తినడం కానీ, రోస్ట్ చేసుకుని తినడం కానీ కాకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి, మీకు తెగ నచ్చేస్తుంది. మీరైతే నార్మల్ బొబ్బట్లు మానేసి ఈ రెసిపీనే చేసుకోవడానికి ఇష్టపడతారు కూడా. ఫస్ట్ అయితే మనం ఒక్క చిలకడ దుంపనే తీసుకున్నాము. ఒక్క పెద్ద చిలకడ దుంపకి 4 బొబ్బట్లు దాకా వస్తాయి. దీన్నైతే చక్కగా కడిగి స్కిన్ మొత్తం పీల్ చేసుకుని ఇలాగా రౌండ్గా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పీసెస్ని పెట్టుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ పీసెస్ అన్నీ వేసేసుకుని ఒక కప్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి మెత్తగా అయిపోతాయి. సన్నగానే కట్ చేసాం కాబట్టి 10 మినిట్స్లో అయిపోతుంది. ఇందులోకి ఒక అర స్పూను లేదంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో తేమ ఉంది కాబట్టి మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు. బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే చాలు. బెల్లం మొత్తం కరిగిపోయి పాకంలాగా వచ్చేస్తుంది. చూసారు కదా లిక్విడ్ ఎలా వచ్చేసిందో. ఇదంతా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం యూస్ చెయ్యం మనం. పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇందులోకి మనం 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుంది నెయ్యి. సో వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారనిద్దాము. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటో ఎలాగో కుక్ అయిపోయింది కదా ఆల్రెడీ. జస్ట్ స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే చాలు, మ్యాష్ అయిపోతుంది. ఇందులోకి 1 కప్ దాకా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే గోధుమ పిండి వేసుకోండి, లేదు మాకు మైదాతోనే ఇష్టం అనుకుంటే మైదా వేసుకోవచ్చు. ఏది వేసినా కూడా చాలా రుచిగానే వస్తాయి. ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేయనవసరం లేదు, ఎందుకంటే చిలకడ దుంప పాకంలో ఉన్న తేమ సరిపోతుంది. దీన్ని మెత్తగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత లైట్గా మైదా కానీ గోధుమ పిండి కానీ అలా ఫ్లోర్ డస్ట్ చేసుకుని నానిన పిండిని ముద్దలుగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. చక్కగా మరీ రోటీలాగా పల్చగా కాకుండా, అలా అని మరీ బొబ్బట్లాగా లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు థిక్నెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీడియం థిక్నెస్ అన్నమాట ఇది. ఇప్పుడు చక్కగా వేడి పెనం మీద వేసుకుని నెయ్యి వేసుకుని 2 సైడ్స్ చక్కగా కాల్చుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ చిలకడ దుంప బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, కష్టపడి స్టఫింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఎంత సింపుల్గా ఎంత క్విక్గా అయిపోయాయో. నేనైతే ఇది ఈవినింగ్ స్నాక్స్కి మా పాపకి చేసి పెట్టాను. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, మీకు తెగ నచ్చేస్తాయి. చిలకడ దుంపని ఎప్పుడు ఒకేలాగా తినాలా అని బోర్ కొట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి తిని చూడండి. మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అలాగే మీ ఏరియాలో చిలకడ దుంపని ఏమని పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మేము కూడా కొత్త పేర్లు తెలుసుకుంటాము. చూసారు కదా బొబ్బట్టు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.